దేవర హైట్రిక్ మస్తుంది, ఎక్సలెంట్ సినిమా. దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ. కొలిస్తే పలుకుతాడు దేవుడు, పిలిస్తే పలుకుతాడు ఈ దేవర. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు. సినిమా రావద్దని చెప్తున్నారు కొంతమంది. సినిమాకి రావద్దని అధికారం ఏ నా కొడుకులకి లేదు. సినిమా బాగాలేదంటే గమ్మును ఉడుకో, కానీ సినిమా బాగాలేదని చెప్పు, బాగుందని చెప్పు. సినిమాకి రావద్దంటే నీ జేబులో డబ్బులు పెట్టట్లా, నీ ఇంట్లో బ్యాంకులో డబ్బులు పెట్టట్లా, అక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు. మొత్తం సినిమా ఇండస్ట్రీ ఒక రివ్యూ వల్ల నాశనం అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు దీనివల్ల స్ప్రెడ్ అయిపోతుంది, నెగిటివిటీ వచ్చేస్తుంది. రూమర్స్ పెట్టద్దు, వేరే సినిమాతో మాత్రం దయచేసి పోల్చొద్దు. మీ ఇంట్లో మోకాలు అన్ని మోకాలు ఒకలా ఉండవు, అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది, ఆ లైన్ బట్టి కథ వెళ్తూ ఉంటుంది. ఆయన టేకింగ్తో డైలాగ్స్తో మైమర్పించారు కొరటాల శివ గారు. ఎంతైతే కష్టపడో దానికి ప్రాణం పెట్టారో మన ఎన్టీఆర్ గారు. సో ఓవరాల్గా సినిమాకి ముగ్గురు హీరోలు, అటు అనిరుద్ధు, ఇటు కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ గారు సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అటు ఫ్యాన్స్కే కాదు, ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా. ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓచుకోదన్నా, బట్ సెకండ్ హాఫ్ మధ్యలో ఆపేశారు కాబట్టి అది నేను హిట్ హాఫ్ అని చెప్పలేను. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే చట్లు చింపుకొచ్చు, సెకండ్ హాఫ్ వచ్చేవాడికి పెరిగనలా ఉంటుంది. అంతే మూవీ ప్రమోషన్ అప్పుడే చెప్పారు మనిషికి ఫియర్ అనేది ఉండాలని, ఆ ఫియర్ మీదే ఫోకస్ అవుతుంది మూవీ అంతా. అదే స్టార్టింగ్ కొంతమంది ఫీల్ అవుతున్నారు ల్యాగ్ అని, బట్ స్టోరీ నేరేషన్ యాక్సెప్టబుల్. రీసెంట్గా వచ్చిన ప్రతి మూవీ కొంచెం ల్యాగ్ అనేది కామన్ అయింది, ఎందుకంటే ఫాస్ట్గా తీసిన ఇప్పుడు అల్లరి నరేష్ గారి సినిమాలు ఉంటాయి, సూడి గారి కామెడీగా ఉంటాయి, అవి ఫాస్ట్గా ఒక సాంగ్లోనే పెద్దోడు అయిపోతాడు. సో కొంచెం నరేషన్ యాక్సెప్టబుల్. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు.